ఎడారిలో సెలయేరులు సెప్టెంబర్ 22వ తేదీ. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. లూకాసు వార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు. దేవుడు మనలను పరీక్షించేటప్పుడు గురిచూసి కొట్టేది మన విశ్వాసాన్నే. మనలోని ఏ లక్షణమైన పరీక్షకు లోను కాకుండా పోవచ్చు గాని విశ్వాసం మాత్రం అలా తప్పించుకోలేదు. విశ్వాసాన్ని దాని మూలగ దాకా పరీక్షించడానికి దానిలోకి పదునైన బాణాన్ని గుచ్చడం కన్నా వేరే మార్గం లేదు. ఇందువల్ల ఆ విశ్వాసం శాశ్వతమైనదా కాదా అన్నది తెలుస్తుంది. దానికున్న ఆనంద కవచాన్ని లాగేసి ప్రభువు పంపించే శ్రమలను దానికి వ్యతిరేకంగా నిలబెట్టాలి. ఈ దాడుల నుండి ఏమాత్రం గాయపడకుండా బయటపడేదే నిజమైన విశ్వాసం. విశ్వాసం పరీక్షించబడాలి. అది దిక్కులేనిదైపోవాలి. కొలిమిలో అనేక సార్లు కాలాలి. ఈ పరీక్షలన్నిటినీ తట్టుకొని నిలబడిన విశ్వాసం గలవాడు ధన్యుడు. పౌలు అన్నాడు, నా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాను, కానీ తన తలను పోగొట్టుకున్నాడు. అతని తలను నరికివేశారు గాని అతని విశ్వాసాన్ని మాత్రం తాకనైనా తాకలేకపోయారు. అన్యజనులకు అపోస్తుడైన ఇతడు 3 విషయాలలో సంతోషించాడు. మంచి పోరాటాన్ని పోరాడాడు, పరుగును కడముట్టించాడు, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. ఫలితమేమిటి? పౌలు పందెంలో గెలిచాడు, బహుమానం పొందాడు. ప్రపంచం అతన్ని గొప్పవాడిగా ఎంచింది. అంతేకాదు, పరలోకంలో ఇతడు ఘనుడయ్యాడు. క్రీస్తులో విజయం సాధించటానికి అన్నిటినీ పోగొట్టుకున్నా అది లాభమే. ఈ దృష్టితో మనం ఎందుకు ప్రవర్తించం? పౌలులాగా సత్యానికి మనం ఎందుకు విధేయులం కాము? ఎందుకంటే పౌలు పాటించిన విధానం మనకి లేదు. మన లెక్కకు అతని లెక్కకు తేడా ఉంది. పౌలు నష్టం అని ఎంచిన వాటిని మనం లాభంగా లెక్కిస్తున్నాము. పౌలుకున్న విశ్వాసం మనకు ఉండాలి. అతనికి దొరికిన కిరీటం మనకు దొరకాలంటే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.